नमस्कारः आचार्य। अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అవయవ అవయవి తత్పురుష సమాసం చెప్పుకున్నాం. ఇంకా అవయవము అవయవి అంటే ఒక సందేహం ఉంది ఇందులో. అవయవము ఇది చెప్పండి. నిన్న పూర్వం, అపరం, అదరం, ఉత్తరం అని చెప్పారు కదా, అది ద్వితీయ విభక్త ప్రథమ విభక్తి అండి? ఇది ద్వితీయ భక్తి అండి. అంతే, ద్వితీయ భక్తి. ఓకే, అవయవము అవయవం అంటే మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అవయవం అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది. చెట్టు అనేది మొత్తం వృక్షం ఏదైతే ఉందో, చెట్టు ఏదైతే ఉందో దాన్ని అవయవి అంటాం. మొత్తం చెట్టును అవయవి అంటాము. దాని యొక్క కొమ్మలు శాఖలు ఏవైతే వాటిని అవయవాలు అంటాం. అదే అవయవం. అలాగా అవయవము అంటే ఒక భాగం, ఒక కొమ్మ, ఒక పార్ట్ ఏదైతే ఉందో తీసుకుంటాము. అవయవి అంటే మొత్తం సంపూర్ణం తీసుకుంటాం అంట. అలాగే శరీరం యొక్క అవయవాలు. అట్లాగా అవయవి ఉండాలంట. అందులోకి ఆధారం ఒకటే ఉండాలన్నమాట. ఇప్పుడు చెట్టు ఒక అవయవి అని చెప్పాము అంటే అదే చెట్టు యొక్క శాఖ అయి ఉండాలన్నమాట. అవయవే ఉండాలి. ఇప్పుడు వేరే చెట్టు కూడా అవయవి, అది ఒక ద్రవ్యమే. దాని యొక్క అవయవం ఉండకూడదు. అది అవయవి ఎలా ఉండాలండి? ఒకటే ఉండాలి, ఒకే పదార్థం ఉండాలి, ఒకే వస్తువే ఉండాలి. దానికి సంబంధించిన అవయవే ఉండాలి. అవయవి ఒకటి, అవయవం ఒకటి ఉండకూడదు. ఏ చెట్టు అవుతుందో ఆ చెట్టు యొక్క కొమ్మనే ఉండాలి, వేరే చెట్టు యొక్క కొమ్మ ఉండకూడదు. ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరం యొక్క అవయవం అయి ఉండాలి, వేరే శరీరం యొక్క అవయవం ఉండకూడదు. ఓకే, అలాగా అవయవి ఎక్కడైతే ఉంటాయో వాడికి తత్పురుష సమాసం జరుగుతుందని చెప్పి ఉదాహరణ సహితంగా మనం చెప్పుకున్నాము. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. నై తత్పురుష సమాస. నై తత్పురుష సమాసం హెడ్డింగ్ పెట్టుకోండి. మనం క్రమంగా జరుపుకుంటూ వస్తున్నాం కదా. దీంట్లో వ్యధికరణ తత్పురుష సమాసానికి ముఖ్యంగా 12 ప్రకారాలు ఉన్నాయని చెప్పి అందులో మనం ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, తర్వాత 7వది అవయవి తత్పురుష సమాసం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో 8వది నై తత్పురుష సమాసం. ఇంతకు చెప్పుకున్నాం, మళ్ళీ కొంచెం చెప్పుకున్నాం. నై తత్పురుష సమాసం రాసుకుని ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో పూర్వపదం నై అనే అవ్యయ పదం ఉంటే, పూర్వపదంలో నై అనే అవ్యయ పదం ఉంటే దాన్ని నై తత్పురుష సమాసం అంటాము.
దానిని నై తత్పురుష సమాసం అంటాము. దానిని నై తత్పురుష సమాసం అంటాము. ఏం చెప్పాను? ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదము, ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో, ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదం అనేది నై అనే నై అనే పదం, నా ఇయా యకారం చర్చ జజ ఇయా, నై అనే అవ్యయ పదం ఉంటే, నై అనే పూర్వపదంలో ఉండాలి, నై అనే పదమే ఉండాలి. నై అనే అవ్యయ పదం ఉంటే దానిని నై తత్పురుష సమాసం అంటాము. నై తత్పురుష సమాసం అంటాము. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య సిద్ధాంతం. ఇప్పుడు పూర్వపదం నై ఉంటే ఉత్తరపదం ఏమి ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒకటో బిందుకి రాసుకోండి. ఒకటో పదంకి రాసుకోండి. నై అనే ఒకటో బిందుకి రాసుకోండి. నై అనే అవ్యయ పదానికి, నై అనే అవ్యయ పదానికి, నై అనే అవ్యయ పదానికి వేరే సమర్థ శబ్దంతో సమాసం అవుతుంది. వేరే సమర్థ శబ్దంతో, వేరే సమర్థ శబ్దంతో, వేరే సమర్థవంతమైన శబ్దం రాయండి. వేరే సమర్థవంతమైనటువంటి, వేరే సమర్థవంతమైన శబ్దంతో, వేరే సమర్థవంతమైన శబ్దంతో, వేరే సమర్థవంతమైన శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. అంటే పూర్వపదం నై అనే పదం ఉండాలి. ఉత్తర పదంలో ఏదైనా సమర్థవంతమైన శబ్దం ఏదైనా ఉండొచ్చు అంట. పూర్వపదంలో నై అనేది ఖచ్చితంగా చెప్పుకున్న పైన సిద్ధాంతంలో. కానీ ఉత్తర పదం ఉండాలంట అన్య సమర్థవంతమైన శబ్దం చేత, ఏదైనా కావచ్చు శబ్దం, అది కృదంతం కావచ్చు, సామాన్య శబ్దం కావచ్చు, తదితాంతం కావచ్చు, ఏదైనా కానీ అర్థవంతమైన శబ్దం ఉంటే చాలు, దాంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? నై తత్పురుష సమాసం అవుతుంది అనమాట. ఓకే, అలాగే నై అనే అవ్యయ పదానికి అన్య సమర్థవంతమైన శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఇప్పుడు రాసుకోండి. ఇంకా పూర్వపదంలో ఉండే నైకి అనుబంధ లోపం చేస్తే, పూర్వపదంలో ఉండే నైకి అనుబంధ లోపం చేస్తే కేవలం నా మిగులుతుంది. కేవలం నా మిగులుతుంది. పూర్వపదం ఉండే నై పదానికి అనుబంధ లోపం చేస్తే ఏమిగులుతుంది అంటే చాచ జజ యా ఉంది కదా, ఆ యా వెళ్ళిపోతున్నాడు, ఓన్లీ నా మిగులుతున్నాడు. నా మిగులుతుంది. ఇంకా ఆ నకారంలో కూడా, మిగిలిన ఆ నకారంలో కూడా అనుబంధ లోపం చేస్తే, మిగిలిన ఆ నకారానికి కూడా అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఎలా అండి? ఆ నకారానికి కూడా అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. కానీ ఒకవేళ ఉత్తర పదం యొక్క ఒకవేళ ఉత్తర పదం యొక్క ఆరంభంలో
ఏదైనా స్వరం ఉంటేనే. ఏదైనా స్వరం స్వరం అంటే ఉంటేనే అంటే అచ్చులు. స్వరం అంటే ఏంటి? అచ్చు. ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు. అచ్చులనే స్వరాలనే ఒకటే. ఉంటేనే. ఇంకా గురుగారు ఒకసారి కానీ ఒకవేళ ఉత్తర పదం యొక్క అక్కడి నుంచి ఒకసారి రిపీట్ చేయరా? కానీ ఒకవేళ ఉత్తర పదం యొక్క శబ్దంలో మొదటి అక్షరం స్వరం ఉంటేనే. ఆరంభంలో అని చెప్పారు మహోదయ. ఆరంభం అంటే మొదటిలోనే రెండు ఒకటే. అదే ఆరంభం ఒక స్పష్టత చెప్పిన అంటే ఉత్తర పదం యొక్క ఆరంభంలో అంటే మొదట్లో మొట్టమొదటి అక్షరం ఆరంభ వచనం స్వరం ఉంటేనే ఒక్క నిమిషం. స్వరం ఉంటేనే అక్కడ వరకు రాసుకోండి. ఇలా సార్. కానీ ఒకవేళ ఉత్తర పదం యొక్క ఆరంభంలో అంటే మొట్టమొదటి అక్షరము స్వరం ఉంటేనే, నే అని నేరిసి ఉంటే, స్వరం ఉంటే అలా నే తీసేసి స్వరం ఉంటే, ఓకే నే తీసేయండి. స్వరం ఉంటే ఆ నై యొక్క అకారానికి తర్వాత, ఇప్పుడు స్వరం ఉంటేనే అని చెప్పారు. స్వరం ఉంటే ఆ నై యొక్క అకారం అంటే నై కూడా అనుబంధ లోపం ఏమి మిగిలింది? ఆ మిగిలింది కదా. మనము మొత్తం నైకి అనుబంధ లోపం చేసి వెళ్ళి మొట్టమొదటి యా వెళ్ళిపోయిన తర్వాత నాలో నకారంలో వెళ్ళిపోతే నాలో కూడా అనుమతి లోపిస్తే ఆ మిగిలిందన్నమాట. అదే అనమాట. ఉంటే ఆ నై యొక్క అకారము తర్వాత పక్కనుండే స్వరానికి ముందు ఇప్పుడు ఉత్తర పదంలో ఆరంభంలో స్వరం ఉంటే చెప్పిన ఆ స్వరానికి ముందు అంటే నైలో ఉండే నైకి అనుమతిలో ఏముంది? ఆగింది. ఆకి పక్కన ఉత్తర పదంలో స్వరం ఉంది, ఏదో ఒకటి స్వరం దానికి ముందు. ఓకే. తో ఏం చెప్పాను? స్వరం ఉంటే ఆ నై యొక్క అకారం తర్వాత ఇంకా స్వరానికి ముందు పక్కన ఉన్నటువంటి స్వరానికి ముందు నుట్టు వస్తుంది. పక్కన నకారానికి ముందు నుట్టు వస్తుంది అంటే మధ్యలో వస్తుంది అన్నమాట. నుట్టు వస్తుంది. ఓకేనా? నుట్టు వస్తుంది. ఈ నుట్టుకు అనుబంధ లోపం చేస్తే కేవలం నకారం మిగులుతుంది. ఇంకా ఈ నుట్టుకు అనుబంధ లోపం చేస్తే నకారం మిగులుతుంది. ఇంకా ఈ నుట్టుకు అనుబంధ లోపం చేస్తే కేవలం నకారం మిగులుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు మీకు అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే మనము ఉందేమో పూర్వపదం నై ఉండాలండి. ఉత్తర పదంలో శబ్దం ఏదైనా కావచ్చు మొట్టమొదటి అక్షరం స్వరం ఉండాలని చెప్పాను. స్వరం ఉంటే ఏమవుతుంది? నైకి ఆ మిగులుతుంది అన్నమాట. నైలో ఆకి తర్వాత ఆ పక్కన ఉన్న స్వరానికి మధ్యలో నుట్టు వస్తుంది అన్నమాట. నుట్టుకి అనుమతిలో నా వెళ్తుంది అంటే అన్న అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? ఇప్పుడు ఆకి ఉత్తర పదం ఉండే ఇప్పుడు నా ఒక చెప్తాను. మీరు నుట్టు అంటున్నారా లేక ల్యూట్ అంటున్నారా మహోదయ? అర్థం అవ్వలేదు. నకారం నుట్టు అంటున్నా. ఓకే, ధన్యవాదాలు మహోదయ. ఆ నుట్టుగా కూడా అనుబంధ లోపం చేస్తే నకారం పొల్లి మిగులుతున్నమాట. ఇప్పుడు చెప్తాను. రాసుకునే ఎగ్జామ్ కింద మీరు వినండి, కేవలం రాసుకోవద్దు.
నై ప్లస్ అశ్వహ. ఏంటి గమనించండి, నై ప్లస్ అశ్వ. కాబట్టి మీకు సైడ్ రాసుకోండి, నై ప్లస్ అశ్వహ. ఇక్కడ ఏంటి పూర్వపదంలో నై ఉంది, ఉత్తర పదం అశ్వహ ఉంది. ఉత్తర పదం యొక్క ఆరంభంలో ఏముంది? స్వరం ఉందా? ఉత్తర పదం యొక్క మొట్టమొదటి అక్షరం ఉంది, స్వరం ఉంది, ఆరంభంలో ఉంది, స్వరం ఉంది అన్నమాట. ఆ స్వరం ఉంటే ఏమవుతుంది? ఆ స్వరం ఉంటే దానికంటే ముందు నుట్టు వస్తుంది అన్నమాట. అంటే నై కూడా అనుమతిలో పోయేసాము, నైకి అనుమతిలో వస్తే ఆ మిగిలింది. నై యొక్క అకారము ప్లస్ అశ్వలో ఉండే అకారము, అకారానికి ముందు నై స్థానం వచ్చిన అకారానికి తర్వాత, అంటే అదకి మధ్యలో అయిపోతుంది. మధ్యలో నుట్టు వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ నుట్టు అశ్వహ, ఆ నుట్టు అశ్వహ, ఆ నుట్టు అశ్వహ. ఈ నుట్టు కూడా అనుమతి లోపం చేయండి. అనుమతి లోపం చేస్తే నాకు పొల్లి మూలుతున్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ అశ్వహ, అశ్వహ. ఇప్పుడు కలిపితే ఏమవుతుంది? నకారం పొల్లి వాటి పక్కన అశ్వక ఆ కలిపేస్తే ఆ కలిపి మొత్తం అనస్వహ, నా అశ్వహ అనస్వహ అలా వస్తున్నమాట. సార్ ఒక్కసారి రాస్తేనే క్లియర్ గా ఉంటుంది సార్ మాకు. ఒకసారి రాసి చూపిస్తే కొంచెం క్లారిటీ వస్తుంది సార్. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు ఎంతో నేతృత్వం చెప్పినప్పుడు ఒకవేళ నై తర్వాత పూర్వపదం నై ఉండాలి, ఉత్తరపదం శబ్దం ఏదైనా ఉండొచ్చు. ఒకే ఉత్తరపదం శబ్దం మొట్టమొదటి స్వరం ఉంటే అన్న వస్తుంది, నైకి అన్న వస్తుంది అన్నమాట. ఒకవేళ వ్యంజనం ఉంటే కేవలం ఆ ఉంటుందండి. నేను చెప్పాను, ఒకవేళ నై తర్వాత ఏది శబ్దం ఉందో ఆ శబ్దంలో మొట్టమొదటి అక్షరము స్వరం ఉంటే నైకి అన్న వస్తుంది, పక్కన వ్యంజనం ఉంటే అప్పుడు కేవలం ఆనే మిగులుతున్నమాట, నైకి ఆ వస్తున్నమాట. ఏమొస్తుంది? స్వరం ఉంటే నై అన్నగా మారిపోతుంది, వ్యంజనం ఉంటే స్వరం ఉంటే నై అన్నగా మారిపోతుంది, పక్కన వ్యంజనం ఉంటే నై కేవలం ఆగా అన్ని కాదు కేవలం ఆ అయిపోతుంది అంతే. అదే విషయాన్ని ఇప్పుడు అన్ని ఎలా వచ్చిందండి? నకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వరం ఉన్నప్పుడు నకారం ఎందుకు వస్తుంది? ఈ నుట్టు వల్ల వచ్చిందని చెప్పడం కోసం కొంచెం క్లారిటీ చెప్పామంట. సింపుల్ గా ఒక మాట చెప్పామంటే నై శబ్దం తర్వాత పక్కన ఏ శబ్దం అయితే ఉందో ఆ శబ్దానికి మొట్టమొదటి అక్షరం స్వరం ఉంటేనా అన్న వస్తుంది, ఏ స్థానంలో అన్న వస్తుంది. ఒకవేళ నై తర్వాత పక్కన శబ్దంలో మొట్టమొదటి అక్షరం స్వరం కాకుండా వ్యంజన వర్ణం ఉందనుకోండి, అప్పుడు కేవలం ఆ వస్తుంది, నై స్థానంలో ఆ వస్తుంది అన్నమాట. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, నా లాభ అలాభ. నా తర్వాత వ్యంజనం ఉందన్నమాట. వ్యంజనం ఉంటే నా స్థానంలో ఆ వస్తుంది, స్వరం ఉంటే నా స్థానంలో ఐ వస్తుంది, అన్న వస్తుంది అన్నమాట. అది తేడా. అదే అన్నులో నా ఎక్కడి నుంచి వచ్చిందంటే నుట్టు వల్ల వచ్చిందని చెప్పడం కోసం క్లారిటీగా చేసి చెప్పామంట. ఇప్పుడు మీకు బోర్డు మీద అడిగా చూడండి. ఇక్కడ చూడండి, ఇది మా నై అండి. ఏంటి? పూర్వపదం నై. ఉత్తరపదం అంటే అశ్వహ. ఉత్తరపదం అంటే అశ్వహ. ఓకేనా? ఉత్తరపదము అశ్వహ. ఇప్పుడు నైకి ఏం చెప్పాడు? ఇది పూర్వపదం నై, ఉత్తరపదం అశ్వహ. ఏం చెప్తున్నాం? పక్కన నైకి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ముందు నైలో అనుమతి లోపం చేస్తాం, అప్పుడు నా మిగిలింది. నాకు అనుమతి లోపిస్తే కేవలం ఆ మిగులుతున్నమాట. ఏమిగులుతుంది? ఆ మిగులుతున్నమాట. నైకి ఏమని చేస్తే ఆ మిగులుతుంది, ఆ ప్లస్ అశ్వహ. ఇప్పుడు ఉత్తర పదంలో ఉండే ఆకి నైలో ఉండే అకానికి మధ్యలో ఏమొస్తుంది? నుట్టు వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? నుట్టు వస్తుంది. ఓకేనా? ఆ నుట్టుకు కూడా అనుమతిలో వేస్తే కలిసి నాకు పొల్లు ములుతున్నామాట. ఏం ములుతుంది? పొల్లు. అందుకే ఆ అశ్వ పైన రాసింది అట్లా వస్తుందన్న. ఇప్పుడు కలిపితే అనస్వహ అయిపోతుంది. అన్న ప్లస్ అశ్వ, నా హలంతం కాబట్టి పక్కన అశ్వ వెళ్తే అనస్వహ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? కొంచెం క్లారిటీ వచ్చేసిందా? మహోదయ, నై ప్లస్ ఈశ్వర అంటే అనీశ్వర అయిపోతుందా? నై ప్లస్ ఒకటి ఈశ్వర తీసుకోవాలి. అట్లా నై ప్లస్ ఈశ్వర. ఓకేనా? ఇప్పుడు నై కర్మల లోపు చేద్దాం. నై కర్మల లోపు వేస్తే ఆ మిగులుతుంది, పక్కన ఈశ్వర ఎలా ఉందో ఈ అలాగే ఉందండి. ఓకేనా? ఇది ఉత్తరపదం ఉంటే మొట్టమొదటి స్వరం ఉందన్నమాట, అచ్చు ఉంది. ఇప్పుడు ఆ స్వరానికి ముందు నైలో ఉండే అకారానికి తర్వాత, అంటే అదకి మధ్యలో వస్తుంది అన్నమాట. మధ్యలో వస్తుంది నుట్టు వస్తుంది. ఏమొస్తుంది? నుట్టు. నుట్టు ఈశ్వరక ఈ. దీనికి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది?
టకారం వెళ్ళిపోతుంది, నాలో నుట్లో ఉన్న ఊ వెళ్ళిపోతుంది, అప్పుడు ఓన్లీ నా మొలుతుంది, ఇన్ను పుల్లి మొలుతుంది, ఇన్ను ప్లస్ ఈ ఇన్ను నకారం పుల్లు కాబట్టి ఈ దీన్ని కలిపితే అనీశ్వర అయిపోతుంది. నా ఈశ్వర అనీశ్వర. ఓకే ఓకే అండి. ధన్యవాదాలు అంటే మహోదయ. మధ్యలో దీన్ని ఒక మాట సింపుల్ గా చెప్తున్నా అంటే నై అనే శబ్దానికి పక్కలో స్వరం ఉంటే గిన ఆగా మారిపోతుంది, అన్నగా మారిపోతుంది స్వరం ఉంటే. ఒకవేళ పక్కన స్వరం కాకుండా వ్యంజనం ఉందనుకోండి, అప్పుడు ఓన్లీ నై స్థానంలో ఆనే వస్తుంది, నై స్థానంలో ఆనే వస్తుంది. ఇప్పుడు నా ప్లస్ లాభ, నా ప్లస్ లాభ ఇక్కడ ఉంది, నై తర్వాత లా అని వ్యంజనం ఉందన్నమాట, అప్పుడు నై స్థానంలో కేవలం ఆనే వస్తుంది, అన్ని రాదు. ఆ ప్లస్ లాభ అలాభ, నా లాభ అలాభ అలా వస్తుందన్నమాట. ఓకేనా? సూత్రంలో అన్ను ఇదే ఒకసారి నాకి ఆ వస్తుంది చెప్పే వ్యంజనం ఉంటేనా, ఒకసారి అన్ను అంటున్నా, అన్నులో నా ఎక్కడ చూస్తుందంటే అది సూక్ష్మంగా వ్యాకరణ ప్రకారం కొంచెం సూక్ష్మంగా చెప్పుకున్నా నుట్టు వల్ల వచ్చింది. ఆకి పక్కన ఉండే స్వరంలో ఉండే ఆకి మధ్యలో నుట్టు వస్తుంది, ఆ నుట్టు వల్ల అన్ని అయిపోయింది అని చెప్పడం కోసం. క్లారిటీ అయిందండి అందరికి? అయిందండి మహోదయ, ధన్యవాదాలు. ఇంకా ఎవరు అడిగారు మళ్ళీ? ఏంటండి ఇది చెప్పండి. నా సత్యం ఏంటండి ఇది చెప్పండి. ఇంకా నా ప్లస్ ఐశ్వర్య నా ప్లస్ ఆచార అనాచార అవుతుంది అంతే కదా మహోదయ? నా ప్లస్ ఆచార 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 అనాచార. నా ప్లస్ అనా. ఇప్పుడు నా పక్కన స్వరం ఉంది, స్వరం ఉంటే నా స్థలంలో అన్ను వస్తుంది, నై స్థలంలో అన్ను వస్తుంది అనమాట. అన్ను వస్తుంది, పక్కన కలిపి రాయడం, పక్కనే ఉందా కలిపి రాస్తాం, అనాచార అయిపోతుంది అనమాట. మహోదయ క్లియర్, అర్థమైంది మహోదయ. ఒకటి వ్యంజనం ఉంటే నా ప్లస్ నా ప్లస్ బ్రాహ్మణ ధర్మ, నా ప్లస్ ధర్మ, నా ప్లస్ ధర్మ అధర్మ, నా ప్లస్ స్వస్థ. ఇప్పుడు వ్యంజనం ఉంటే ఓన్లీ నా స్థలం అన్ని కాకుండా ఓన్లీ ఆ వస్తుంది అన్నమాట. స్వరం ఉంటే అన్న అవుతుంది, వ్యంజనం ఉంటే కేవలం ఆనే వస్తుంది అన్నమాట. ఓకేనా? నా ప్లస్ ధర్మ అధర్మ. నుట్టు రాదు కదండి మహోదయ, ఇక్కడ నుట్టు ఉండదు. ఏంటండి? నుట్టు రాదు, నుట్టు రాదు, నుట్టు రాదు అనమాట. ఓకేనా? అది విషయం అర్థమైంది కదండి? ధన్యవాదాలు మహోదయ. ఇక్కడ ఏంటంటే మనం స్టార్టింగ్ నైసప్ సమాజం చెప్పినప్పుడు ఏం చెప్పంటే నా నకారం తర్వాత పక్కన స్వరం శబ్దం ఉంటే, అంటే ఉత్తర పదం యొక్క స్వరం మొట్టమొదటి అక్షర స్వరం ఉంటే నా స్థలంలో అన్ను వస్తుంది, ఒకేలా వ్యంజనం ఉంటేనా ఆ వస్తుందని చెప్పుకున్నామాట. సింపుల్ గా అది స్థూలంగా గుర్తుపెట్టుకోవడం కోసం అలా చెప్పుకున్నామాట. కానీ ఎలా వచ్చిందని అడిగితే కొంచెం సూక్ష్మంగా అది నుట్టు వల్ల వచ్చింది అని చెప్పుకున్నామాట. నుట్టు ఏ సూత్రం ప్రకారంగా? తస్మాన్ నుడచి, తస్మాన్ నుడచి అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మనకు నుట్టు వచ్చిందండి. తస్మాన్ నుడచి ఆ తకారం ప్రకారం ఉంటే నకారంకి నైకి అనుబంధం లోపం చేస్తే యా వెళ్ళిపోయింది కదా, నా మిగిలింది కదా. అట్లా నా ప్లస్ నకారం పక్కలో ఆ ఉంటే అన్ను వస్తుంది, నకారం తర్వాత వ్యంజన వర్ణం ఉంటే ఆ నా స్థలంలో ఆనే వస్తుంది అని చెప్పడం కోసమే ఈ సూత్రం ప్రకారం కొంచెం సూక్ష్మంగా లోపలికి వెళ్ళి మనం చెప్పుకున్నామండి. అస్తు క్లారిటీ ఇప్పుడు ఎగ్జామ్ బాగా క్లారిటీ వచ్చింది సార్. ఆ సూత్ర సంఖ్య ఎంత సార్ అది? ఇది 6:3:74 అష్టాధ్యాయి 6వ అధ్యాయం 3వ పాదం 74 సూత్రం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నలోపో నయ ప్రకారం నైలో అనుమతి లోపేసి నలోపో నయ ప్రకారం నైలో ఉండే నకారానికి లోపం అవుతుంది, అప్పుడు ఓన్లీ ఆ మిగులుతుంది అన్నమాట. ఓకేనా? ఇది 6:3:73 రెండు పక్క పక్కనే ఉన్నాయి, 73:74. ఓకే అస్తు. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ రాసుకోండి. నా ప్లస్ బ్రాహ్మణ అబ్రాహ్మణ, నా ప్లస్ బ్రాహ్మణ అబ్రాహ్మణ. నా ప్లస్ బ్రాహ్మణుడు, నా పక్కనే ఉంది బ్రాహ్మణ. బ్రా అనేది మొత్తం వ్యంజనాక్షరం, ఏంటి వ్యంజనం ఉందన్నమాట, అందుకే అబ్రాహ్మణ అయిపోయింది. నా ప్లస్ బ్రాహ్మణ అబ్రాహ్మణ.
అదే నా ప్లస్ ధర్మ అధర్మ, అదే నా ప్లస్ సత్యం, నా ప్లస్ సత్యం అవుతుంది. అసత్యం. అసత్యం. సత్యం. ఎందుకు అనసత్యం కాదా? నక అన్నట్టు రాదు కదండి. వ్యంజనం ఉంది కాబట్టి అంటే రాదు, ఆనే వస్తున్నాం. నా ప్లస్ సత్యం అసత్యం. అసత్యం. నా ప్లస్ ఈశ్వర అనీశ్వర, ఈశ్వర. నా ప్లస్ అశ్వ అనశ్వ, ఎవరు అడిగారు మహోదయ? ఐశ్వర్యం పెడితే కానీ నైశ్వర్యం అయిపోతుంది, అనైశ్వర్యం అయిపోతుంది కదా. అనైశ్వర్యం అవుతుంది. నేనే అడిగాను. అనైశ్వర్యం. నా ప్లస్ ఐశ్వర్యం అనైశ్వర్యం. అనైశ్వర్యం. ఎందుకంటే ఐశ్వర్యంలో ఐ కూడా వచ్చే కదా స్వయం, కాబట్టి అనైశ్వర్యం. అనైశ్వర్యం. ఇంకో కొన్ని కొత్త మీద రాసుకుని ఈ నై సమాసంలో కొన్ని చోట్ల ఈ నై సమాసంలో నకారానికి లోపం కాదు. కొన్ని చోట్ల ఈ నై సమాసంలో కొన్ని చోట్ల నకారానికి లోపం కాదు. నైలో నకారానికి లోపం కాదు. నైలో ఉండే నకారానికి లోపం కాదు. నైలో ఉండే అకారానికి లోపం చేస్తే ఏమవుతుంది? నైలో ఉండే అకారానికి లోపం కాదు. నైలో ఉండే అకారం కాదు, నైలో ఉండే నకారానికి, సారీ అకారం ఉంటుంది కదా, నైలో ఉండే నకారానికి లోపం చేస్తాం కాబట్టి ఆ మిగులుతున్నాం అంట. అలాగే కొన్ని చోట్ల నైలో ఉండే నకారానికి లోపం కాదు, అంటే నా పూర్తిగా ఉంటుంది. నా అనే పూర్తిగా ఉంటుంది. కొన్ని చోట్ల ఏం చెప్పాను, మామూలుగా నైకి అనుబంధం లోపం చేస్తే అవుతుంది, నా వెళ్ళిపోతున్నాం, నా తీసేసి వాళ్ళం. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, నాలో ఆ నకారం తీసా, నాలో ఉండే ఆ మాత్రం ఉండిపోయినాం అంట. అట్లా కొన్ని చోట్ల లేదండి, నైలో ఉండే నకారం కూడా ఉంటుంది, లోపం కాదు. కొన్ని చోట్ల నై సమాసంలో కూడా కొన్ని చోట్ల నైలో ఉండే నకారానికి లోపం కాదు, నైలో ఉండే నకారానికి లోపం కాదు అని చెప్పి సూచన చెప్తున్నమాట. ఓకే, ఎప్పుడు మహోదయ అలాగా? ఎప్పుడు అంటే ఉదాహరణలు చెప్పండి మహోదయ కొన్ని. దానికి ఒక సూత్రం ఉంది. నబ్రా నప నవేద నసత్య నముచి నకుల నఖ నపుంసక నక్షత్ర నక్ర నాకేషు ప్రకృత్యాహ ఈ శబ్దాలు ఉన్నప్పుడు, కొన్ని శబ్దాలు ఈ శబ్దాలు వచ్చినప్పుడు కొంచెం నిదానంగా చెప్పండి మహోదయ. నబ్రాన్ నపాన్ నవేద నసత్య. మహోదయ నంబర్ చెప్పరా? సూత్రం నంబర్. సూత్ర సంఖ్య వచ్చేసి 6375 అండి. 6375. కొన్ని శబ్దాలు ఇచ్చాను, ఈ శబ్దాలు వచ్చినప్పుడు మాత్రం అక్కడ నకారానికి లోపం కాదు. ఓకేనా, మామూలుగా లోపం అవుతుంది, నకారం లోపం అవుతుంది, కానీ ఈ శబ్దాలు పక్కన ఉన్నప్పుడు మాత్రము నకారం కూడా లోపం కాదు, అలాగే ఉంటుంది. ఓకే, అవి శబ్దాలు కొన్ని చెప్తాను, ముఖ్యమైన రాసుకోండి, చూసుకోండి. నా స్త్రీ నా పుమాన్, నా స్త్రీ ప్లస్ నా పుమాన్, నా స్త్రీ నా పుమాన్. నా స్త్రీ నా పుమాన్ అంటే ఏమిటి? స్త్రీ కాదు పురుషుడుగా అంటే ఏముంటాడు? నపుంసకుడు ఏంటో అనమాట. అందుకే ఇది కూడా నపుంసకం. స్త్రీ పురుషుడు కాకుండా భిన్నమైన వాడు. నా స్త్రీ నా పుమాన్ నపుంసకం. నెక్స్ట్ నా ప్లస్ అసత్యాహ, నా ప్లస్ అసత్యాహ. నా ఇదేంటి? నై కూడా నై అన్నమాట. ఇప్పుడు నా అసత్యాహ నా అంటే ఏంటి? అంత సత్యమే. నా సత్యం అసత్యం అన్నమాట.
ఇక్కడ సత్యం లేదని అసత్యం అని చెప్పాం. నా అసత్యం లేదు, నైకే అసత్యానికి మనం నై చేసామట. నా అసత్యాహ అసత్య. ఇప్పుడు నా ధర్మ అధర్మ చెప్పాం. నా ప్లస్ అధర్మ, అధర్మం నా, అధర్మం ఎక్కడ లేదు అంటే ధర్మమే ఉంది అర్థం. అంటే అధర్మాన్ని నిషేధించామట, ధర్మ అవుతుంది అప్పుడు. ధర్మ అవుతున్నామట. ఓకేనా? ఇక్కడ అదే విధంగా నా అసత్యాహ, అసత్యాహ నా అంటే ఇది అంత సత్యమే అని అర్థం. ఓకే, నా ప్లస్ అసత్యాహ ఇది నా సత్యాహ, నా సత్యాహ. ఇక్కడ లోపం కాదు, ఈ సందర్భంలో లోపం కాదు, నా అనే అక్షర పూర్తి కనిపిస్తున్నామట. నా సత్యాహ అంటే అసత్యాలు లేవు అని అర్థం. నా సత్యాహ అదే దీనికి చూడు అర్థం తెలిసేవాడు తెలియనప్పుడు ఏమవుతుంది? నా సత్య సత్యాలు లేవు, ఇక్కడ సత్యమే లేదు, అర్థం అనర్థం అయిపోతుంది. ఇక్కడ దీని అర్థం తెలుసుకోకపోతే ఏమవుతుంది? మహోదయ నా సత్య నాకి దీర్ఘం ఉందా? సంధి విభాగం చేసుకోకుండా నా సంధి నా ప్లస్ అసత్య నా సత్యాహ అయిపోతుంది. సత్యాహ అవుతుంది. నకారానికి లోపం కాదు, నాలో ఆ ఉంది, అసత్యంలో ఆ ఉంది, రెండింటికి సవం దీర్ఘ సంధి చేస్తే నా సత్యాహ అయిపోతుంది. నా సత్యాహ. సధర్మాహ ఏమవుతుంది? నా ప్లస్ అధర్మాహ. నా ధర్మాహ, నా ధర్మాహ, నా ప్లస్ అధర్మాహ. మహోదయ ఇక్కడ ఇది చేయకూడదా? నా ధర్మాహ, నా దీర్ఘం వస్తుంది సంధి చేస్తే. అంటే సవర్ణ దీర్ఘ సంధి చేయకూడదు కదండి మహోదయ అప్పుడు? చేశానంటే దీర్ఘం అయిపోయింది. చేస్తూ వచ్చింది కదా. నా ప్లస్ నా సత్యాహ చేయకపోతే మన అర్థం వేరు మారిపోతుంది, నసత్యాహ అయిపోతుంది. దీర్ఘం చేయాలన్నమాట. అక్కడ ఆ ఉంది కదా. ఇప్పుడు అసత్యం చెప్పినట్టు సత్యం అయిపోతుంది. నా అసత్యాహ, నా అసత్యాలు లేవు అంటే ఏమిటి? అర్థాపత్తితో ఏమొస్తుంది? అన్ని సత్యాలే ఉన్నాయి. నా లాభ అలాభ, అలాభ అంటే ఏమిటి? లాభాలు లేవు. ఆ లాభ అలాభ అనే మళ్ళీ నాతో చూసి చెప్తున్నాం. నా అలాభాహ, అలాభాహ నా అంటే అలాభాలు లేవు, అని లాభాలే ఉన్నాయి. నా అలహాబాలు లేవు. నా అధర్మాహ, అధర్మాలు లేవు, అని ధర్మాలే ఉన్నావు, అన్ని ధర్మాలే ఉన్నాయి. మహోదయ ఇక్కడ అవగ్రహ చిహ్నంతో వస్తుందేమండి మహోదయ? అవగతి ఎక్కడ వచ్చిందండి? లేకపోతే అది అధర్మం అన్నట్లే అనిపిస్తుంది కదా. అధర్మం ఎందుకు అనిపిస్తుందండి? కొన్ని విశిష్టమైన సందర్భాల్లో అర్థం అలా నైకి మనం ఆ రకంగా ఈ శబ్దాలు ఉంటే అక్కడ నకాల లోపం కాదు, అలా అనిపిస్తుంది కాబట్టి అనిపించకపోతే సంధి చేసామంట. నా అధర్మం అని చెప్పి అదే సందర్భం బట్టి అర్థం చేసుకోవాలి మనకి నియమానుసారంగా. సంధి బాగా చేసుకోకపోయినా కొన్ని అది నీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నా ప్లస్ ధర్మా, నా అధర్మా అని చెప్పాము అనుకోండి, సంధి చేయలేనుకోండి. నా ప్లస్ అధర్మా, నా అధర్మాహ, నా అధర్మాహ, అది ఇక్కడ కొంచెం వేరే విధంగా ఉంటుంది. సంధి ప్రాప్తమైన సంధి చేయాలి మనం. నా అధర్మాహ. నెక్స్ట్ ఈ దాకంగా చూసుకోవాలి. ఇంకోటి నా సురహ, నా సురహ, సురహ ఇవి రాదండి మనకి. ఇక్కడ సూత్రంలో అష్టాధ్యాయ సూత్రంలో నబ్రా, నప, నవేద, నసత్య, అముచి, నకుల ఆ శబ్దాలు మాత్రం ఉన్నప్పుడే ఆవిడ అవుతుందండి, అన్ని స్వరంలో ఉండదు. నా ప్లస్ భ్రాట్. నెక్స్ట్ రాసుకుని నా ప్లస్ భ్రాట్. భ్రాట్, భ్రాట్ అంటే మేఘాలు. నా ప్లస్ భ్రాట్, అభ్రాట్ అయిపోయింది ఇక్కడ. సరే, నా భ్రాట్, నా ప్లస్ భ్రాట్ ఈజ్ ఈక్వల్ టు నభ్రాట్, నభ్రాట్. ఇక్కడ నైలో ఉండే నకారానికి లోపం కాలేదు, నైలో ఉండే నకారానికి లోపం కాదు, అందుకే నభ్రాట్ అయిపోయింది. అంటే వేరే మేఘాలు, నల్లని మేఘాలు అండి. నభ్రాట్ నల్లని మేఘాలు అర్థం. నభ్రాట్ నల్లని మేఘాలు. నెక్స్ట్ నా పాత్, నా ప్లస్ పాత్, నపాత్. ఇక్కడ నా పనికి స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయ సమాసం కూడా
నా స్పష్టంగా వినిపిస్తుంది. నై సమాసం ఉంటే ఖచ్చితంగా నైలో ఉంటే నకారం అనుమతిలోకి వస్తే ఆ మిగిలాలి. స్వరం ఉంటే వ్యంజనం ఉంటే ఆ మిగిలాలి, స్వరం ఉంటే అన్ మిగిలాలి. కానీ ఇక్కడ ఏముంటుంది, నా పూర్తి కనిపిస్తుంది మనకు. అది కొన్ని చోట్ల విశిష్టమైన సందర్భాలు, విశిష్టమైన శబ్దాలు ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? నా ప్లస్ పాత్ నపాత్ అంటే పౌత్రుడు అర్థం. నపాత్ అంటే పౌత్రుడు అంటే మనవడు, లేదా అరక్షకుడు. రక్షకుడు కాదు, అరక్షకుడు. రక్షించేవాడు కాదు, అరక్షకుడు. పౌత్రులనే ఎక్కడ వచ్చిందండి మహోదయ? పాత అని చెప్పారు కదా. అంటే రెండు అర్థాలు వస్తే సందర్భాన్ని బట్టి తీసుకోవాలని చెప్పాను. ఒకటి రక్షకుడే వస్తుంది, ఒకటి మనవడే అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ గురుగారు పా అంటే రక్షించడం అని అర్థం ఉంది కదండి. పా రక్షించేవాడు కాదు. పా అంటే పా రక్షణ ధాతు. నపాత్ అంటున్నావు, రక్షించేవాడు కాదు, నిషేధించావు. ఇక్కడ సార్ యాక్చువల్ గా భ్రాట్ అంటే మేఘాలు అని కదా. నా భ్రాట్ అంటే మేఘాలు లేకుండా ఉండటం కాదు. నా భ్రాట్ అంటే నల్లటి మేఘాలు అని అండి. నా భ్రాట్ ఇక్కడ నాకు అర్థం నల్లని కాలాన్ని తీసుకోవాలి. నా భ్రాట్. ఓకే. నల్లని మేఘాలు బాగా వచ్చినప్పుడు బాగా నల్లగా మబ్బులుగా కమ్ముగా వస్తాయి కదా, అందుకే అది మేఘాలు కాదు కదా. నబ్రాట్ నల్లని మేఘాలు అని అర్థం. అంటే వర్షం వచ్చేటప్పుడు వస్తాయి సార్ అవి నల్లటి. అయితే నా బ్రాట మేఘాలు, నా బ్రాట నిషేధార్థం కాకుండా అక్కడ అస్తిత్వం ఎటువంటి మేఘాలు, నల్లని మేఘాలు బాగా ఆ రకంగా. అంటే ఇక్కడ బ్రాట్కి అర్థం మేఘాలు, నా అనేది నిషేధార్థం కాదు. ఇక్కడ దానికి మేఘాలు ఉన్నాయి, నల్లని మేఘాలు ఉన్నాయి, మేఘాలు లేవని కదా, మేఘాలు ఉన్నాయని అస్తిత్వాన్ని చూపిస్తున్నామాట. నకారానికి లోపం చేయకపోతున్నా అది ఆ నిషేధం కాకుండా అస్తిత్వాన్ని చూపిస్తుంది, అస్తిత్వాన్ని చూపిస్తున్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, బకారం మహాప్రాణమా మామూలు అల్ప ప్రాణమా అండి? మహాప్రాణం. ఏది బకారమా? బ్రాట్ అనేది భ్రాట్ భా ఒత్తు భా నబ్రాట్. అల్ప ప్రాణం రాసుకున్నా అండి. ఓకే. నెక్స్ట్ న వేదాహ, న వేదాహ, న వేదాహ. ఓకే. సామాన్యంగా మనం నైక లోపం చేసినామంటే ఏమవుతుంది? అనుమతి లోపం నైక అనుమతి వ్యంజనం ఉంది కదా, నా ప్లస్ వేదాహ అవేద అవుతుంది. ఇప్పుడు అవేదాహ అంటే వేదాలు కాదు, నిషేధం వస్తుంది. ఇక్కడ వేదాన్ని నిషేధించే కాకుండా నా ప్లస్ వేద, ఇక్కడ నప్రా నపా నవేద, నవేద శబ్దం వచ్చిందా? వేద శబ్దం పక్కన ఉంటేనా ఇక్కడ నకాలకి లోపం కాదు. అందుకే నా ప్లస్ వేదాహ నవేదాహ, నవేదాహ. అర్థం ఏమొస్తుందండి అప్పుడు? అంటే వేదాలు తెలియని వాడు. నవేదాహ, వేదాలు తెలియదు తనకి, తెలియని వాడు, వేదాలు తెలియని వాడు, అజానకి తెలియని వాడు అర్థం. నా వేద విదజ్ఞాని జ్ఞానార్థుడు. వేద అంటే ఇక్కడ ఈ వేద శబ్దం కాదు, 4 వేదాలు కాదు ఇక్కడ. వేద అంటే జ్ఞానార్థం. నా తెలియని వాడు, జ్ఞానం లేనివాడు. నా ముచిహి, నా ముచిహి, నా ముచిహి, నా ప్లస్ ముచిహి, నా ముచి. ఇప్పుడు ముచి వెంటనే కాబట్టి పక్కన అముచి రావాలి, కానీ నాకు లోపం కాబట్టి అముచి. నా ప్లస్ ముచి నముచిహి అయిపోయింది. నా ప్లస్ ముచిహి నముచిహి, నా ప్లస్ ముచిహి నముచిహి. అంటే ఏం గురుగారు అర్థం అంటే ఏంటి? నా వదిలిపెట్టిన వాడు. ఏదైనా ఒక వ్యసనం ఉంటుంది అన్నమాట, మనకు ఒక్కొక్కరికి ఒక వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనం వదిలిపెట్టిన వాడు నముచిహి. వదిలిపెట్టని వాడా వదిలిపెట్టిన వాడా అండి? వదిలిపెట్టిన వాడు, పెట్టని వాడు. ఓకే. అంటే అప్పుడు ఈ నవేద అన్నకుంటే అప్పుడు తెలిసిన వాడనే కదా, అప్పటికి తెలియని వాడు కాదు. ఇక్కడ తెలియవాడు ఒక్కోసారి అర్థము ఆయన 2 కాలుగా వస్తుంది అన్నమాట. ఓకే. ఇక్కడ తెలియని వాడిని చెప్పిన నవేదాహ, నవేదాహ అజానక. అలాగేనండి. విషయమో వదిలిపెట్టిన వాడు కదండి. వదిలిపెట్టిన వాడు, వదిలిపెట్టిన వాడు అంటే అర్థం వస్తుంది. అలాగే ఉంచుకున్నవాడు. అలాగే ఉంచుకునేవాడు.
నిన్ను వదిలిపెట్టని చెప్తాడు అంటే ఖచ్చితంగా పట్టుకుంటా అని అర్థం. నీ భావనకి తీసుకెట్లా వస్తుంది కానీ ఇప్పుడు అర్థం దీనికి సూక్ష్మ ఆలోచన అనుకో, వదిలిపెట్టని వాడని అనుకోండి, అది ఒకే పని తీసుకున్నా. దీన్ని పూర్వ ప్రసంగం తీసుకుని ఏ సందర్భంలో అంటాం వదిలిపెట్టిన వాడంటే, బయట నేను ఎప్పుడు వదిలిపెట్టాను చూసుకో అని చెప్తున్నాం మనం, అది చెప్తుంటాం అట. అంటే ఖచ్చితంగా పట్టుకుంటాను అనమాట ఆ రకంగా అర్థాపత్తులు. నా పాత అన్నప్పుడు కూడా నా అలాంటి అర్థమే, అందుకని రక్షకుడు అయ్యాడు కదండి. రక్షకుడు ఎక్కడ, అరక్షకుడు అంటే రక్షకుడు అని అర్థం. రక్షించేవాడు కాదు, అరక్షకుడు అనుకుంటున్నావా? కాదు, రక్షకుడు, నా రక్షక. తెలియవాడు అనుకుంటున్నా, అజాన కాదని చెప్పి అని తెలిసినవాడు. అజాన కాదు కాదు, తెలియనివాడు కాదు, తెలిసినవాడు. ఓకే అండి, ఈ రకంగా మనం నేతృత్వ సహా చూసుకోవాలి. కొంచెం మనకు ఈ బిందులు కొంచెం ఎక్కువ వచ్చాయి. కొన్ని చోట్ల న్యాయ సమాసంలో కూడా నైలో ఉండే నకాలం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కొంత బిందువు. న్యాయ సమాసం ముందే చెప్పుకున్నాము, అక్కడ స్పష్టత వచ్చింది. అది ఇక్కడ మనకు 1, 2, 3 బిందులు ఏం చెప్తున్నారంటే, కొన్ని చోట్ల ఈ శబ్దం వచ్చినప్పుడు మాత్రము నకారం కొన్ని చోట్ల న్యాయ సమాసంలో నా కనిపిస్తుంది. అక్కడ నకార స్థానంలో అన్ను కాదు, నకార స్థానంలో ఆ అని రాదు, స్వరం ఉన్నా వ్యంజనం ఉన్నా రాదు. అదొకటి మనం చూసాం. స్వరం ఉన్న రాదు, వ్యంజనం ఉన్న రాదు, నా అనే అలాగే ఉంటుంది. మాగా పక్కన స్వరం ఉంటే నకారానికి నకార స్థానం అన్ను వస్తుంది, వ్యంజనం ఉంటే నాశనం ఆ వస్తుంది చెప్పాం కదా. కానీ ఈ సూత్రం ప్రకారంగా ఈ కొన్ని విశిష్టమైన శబ్దాలు ఉన్నప్పుడు ఆ పక్కన స్వరం ఉన్నా లేని వ్యంజనం ఏమున్నా కూడా నాకే అనుబంధం లోపం కాదు, ఆ నా అలాగే ఉంటుంది. ఓకేనా, నా అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, గతి తత్పురుష సమాసం రాసుకోండి. ఇది వీడికి అయిపోయింది. నెక్స్ట్ 9వది రాసుకోండి. నై తత్పురుష సమాసం 8వది. 9వది ఏంటి? గతి తత్పురుష సమాసం. గతి తత్పురుష సమాసం. గతి తత్పురుష సమాసం. రాసుకోండి. ఒకటి మాత్రం ఉందండి మహోదయ, కొన్ని తెలియకపోతే గుడ్డిగా రాసేయడానికి లేదు. అర్థం ఇదే కదా, ఏదంటే రాస్తే అర్థం ఉండదు. ఆయనకి గుడ్డి రాస్తే అర్థం కాదు కదా, అర్థం కాకుండా పోతుంది. అది అన్ని సూత్రాలు తెలిసింటేనే కానీ సరిగా రాయలేదు. గతి తత్పురుష సమాసము. ఏ తత్పురుష సమాసం యొక్క ఏ తత్పురుష సమాసం యొక్క ఏ తత్పురుష సమాసం యొక్క ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో గతి సంజ్ఞతో యుక్తమైనటువంటి పదం ఉంటే, గతి సంజ్ఞ అంటే గతిని ఒక పేరు పెట్టాను. కొన్ని శబ్దాలకు దీనికి గతి అని పేరు పెట్టాం. గతి ఒక పేరు నామకరణం చేశాం శాస్త్రంలో. దీనికి గతి సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇలా ఉంటే ఈ శబ్దం గతి అని పేరు వస్తుంది. అలా కొన్ని శబ్దాలు ఉన్నాయన్నమాట, గతి అని పేరు పెడతాం. అలాగే ఇక్కడ ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో గతి సంజ్ఞాయుక్తమైనటువంటి పదం ఉంటే, అంటే గతి అంటే వెళ్ళడం అనే అర్థం కాదు సార్. అక్కడ గతి అంటే వెళ్ళడం, గతి ఒక నామకరణం. గతి అని పేరు గల అర్థం ఉంటే, గతి ఒక పేరు ఇక్కడ నామకరణం చేశాం. గతి అంటే సామాన్య వేదార్థం, గతి అంటే వెళ్ళడం అర్థం వస్తుంది. ఆ గతి కాకుండా ఇక్కడ గతి ఒక నామకరణం, ఒక పేరు పెట్టుకున్నాం. కొన్ని శబ్దాలకు గతి అని పేరు పెట్టుకున్నాం అంట. ఓకేనా, అందుకే ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో గతి సంజ్ఞా పేరు గల పదం ఉంటే, గతి సంజ్ఞ అంటే ఆ 24 శబ్ద ఒక గణంలో ఉన్న 24 శబ్దాలకు గతి సంజ్ఞ వస్తుంది కదా మహోదయ. అట్లా గణంలో కొన్ని శబ్దాలకు గతి అని పేరు పెట్టాం. అట్లాగా అది ఒక గణంలో ధాతు పాఠంలో ఒక గణంలో 24 శబ్దాలు ఉంటాయి. జీ 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 అదే కదండి. అవే ఆ శబ్దాలకు అన్నిటికీ ఇక్కడ. ఓకే, అటువంటి శబ్దాలు ఏ శబ్దం వచ్చినా, అంటే గతి అని పేరు పెట్టిన శబ్దాలు ఏ వచ్చినా దానికి అది పూర్వపదంలో ఉంటే దాన్ని ఏమంటాము?
గణంలో ఉన్నటువంటి శబ్దాలు నుంచి పూర్వపదంలో ఉందనుకో దాన్ని గతి తత్పురుష సమాసం అంటాం. దాన్ని గతి తత్పురుష సమాసం అంటాము. దాన్ని ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో గతి సంజ్ఞ యుక్తమైనటువంటి అంటే గతి సంజ్ఞ పేరు గలటువంటి పదం ఉంటే, గతి సంజ్ఞ అంటే పేరు, గతి సంజ్ఞ పేరు గల పదం ఉంటే దాన్ని గతి తత్పురుష సమాసం అంటాము. గతి తత్పురుష సమాసం అంటాము. దీన్ని పూర్వంలో గతి సంజ్ఞాయుక్తమైనటువంటి గతి సంజ్ఞా పేరు పదం ఉంటే ఉత్తర పదం ఏ పదం ఉండాలి అది మనం బిందువుల ద్వారా తెలుసుకున్నాం. రాసుకుని ఒకటో బిందు ఒక సిద్ధాంతం చెప్పాము, దానికి ఒకటో పాయింట్ రాసుకోండి. ఇక్కడ కూడా రాసుకోండి. మొట్టమొదటి బిందు గతి సంజ్ఞా పేరు గల శబ్దానికి గతి సంజ్ఞా పేరు గల శబ్దానికి వేరే సమర్థవంతమైన శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది. వేరే సమర్థవంతమైన శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది. వేరే సమర్థవంతమైన శబ్దం చేత తత్పురుష సమాసం జరుగుతుంది. తత్పురుష సమాసం అవుతుంది అంటే తత్పురుష సమాసం అవుతుంది. గెలాక్సీ గారు కొంచెం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, అర్థమైందనుకుంటున్నాను. సో ముందు గతి సంజ్ఞ పేరిట శబ్దం ఉంటే ఆ శబ్దానికి వేరే శబ్దం ఏదైనా కావచ్చు, సమర్థవంతమైన శబ్దం చేసి తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పారు. పైన నై పదానికి, నై అనే అవే పదానికి వేరే అన్య సమర్థవంతమైన శబ్దం చేత సమాసం జరుగుతుందని చెప్పారా. అలాగే ఇక్కడ పూర్వపదంలో గతి అని పేరు పెట్టిన శబ్దానికి వేరే శబ్దం ఏదైనా కావచ్చు, వేరే శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది అని ఇక్కడ చెప్పుకున్నామండి. మహోదయ కొన్ని ఈ గతి పదాలు చెప్పగలరా మహోదయ దయచేసి? ఇప్పుడు కింద రాసుకోండి. ఉరి ప్లస్ కృత్వ, ఊ దీర్ఘం రీ దీర్ఘం, ఉరి ప్లస్ కృత్వ. ఉరి అనే శబ్దానికి మనకు గణపాఠంలో దీనికి గతి అని పేరు పెట్టామండి. ఉరి అనే శబ్దానికి గతి అని పేరు పెట్టాం. ఆ గతి శబ్దానికి వేరే శబ్దం ఏంటి? కృత్వ అనే శబ్దం చేత సమాసం చేశాం. కృత్వ అనే శబ్దం సమాసం చేస్తే అయిపోయింది ఉరి ప్లస్ కృత్వ ఉరీకృత్య అయిపోయింది. ఉరి ప్లస్ కృత్వ అనేది ఉరీకృత్య అయిపోయింది. ఉరీకృత్య త్వ అనే త్యాగా మారిపోయింది. ఉరీకృత్య అంటే స్వీకరించి. ఉరీకృత్య అంటే ఏమిటి? స్వీకరించి, అంగీకరించి. నెక్స్ట్ ఉరిలో సమాసంలో అశ్వకారం అయిందండి. అక్కడ దీర్ఘం ఉంటుందండి. సమాసంలో సమస్త పదంలో ఊరీకృత్య అయిపోతుంది, దీర్ఘం ఉంటుంది. సమాసంలో ఊ దీర్ఘం ఉంటుంది, రీ దీర్ఘం ఉంటుంది. ఆ త్వాస్థలో యా వచ్చింది, అదే తేడా. త్వాస్థలో యా వచ్చింది, ఉరీకృత్య. గురుగారు ఇక్కడ త్వాంతము లెవంతం అయిపోతుందండి. త్వాంతం లెవంతం అయిపోతుందండి. త్వాంతం లెప్పుగా మారిపోతుంది. ఎందుకు? ముందు గతి సంజ్ఞకమైన పదం ఉంది కాబట్టి త్వా లెప్పుగా మారిపోయింది. మహోదయ దీర్ఘమా మహోదయ? ఊరీనా? అవునండి, దీర్ఘం అండి. ఊరీకృత్య.
సరే మహోదయ. ఇక్కడ ఏ సూత్రం అంటే సమాసే నైపూర్వో క్తో ల్యప్, సమాసే అనైపూర్వో క్తో ల్యప్ అనే పూర్వక సూత్రం ప్రకారంగా ఆ త్వాస్థాన్ని ల్యప్ వస్తుందన్నమాట. సమాసమే సమాసమే కదా ఉదికితే, కానీ నై పూర్వంలో ఉండకూడదు, పూర్వంలో లేదు. సమాసమే, ఆ సమాస నై అనే పదం పూర్వంలో లేదు కాబట్టి అటువంటిప్పుడు త్వాస్థానంలో ల్యప్ వస్తుంది, అది ల్యప్ వచ్చింది. సూత్రం నెంబర్ ఎంత మహోదయ? ఇది 7:1:35. మహోదయ, లెప్ రావాలంటే ముందు కంపల్సరీగా ఉపసర్గం ఉండాలి కదా? అదే ఉపసర్గం ఉండొచ్చు, గతి సంధ్య కూడా ఉండొచ్చు. రెండు ఉండొచ్చు. మామూలుగా కంపల్సరీగా లెప్ రావాలంటే ఉపసర్గం ఉండాలి అని చెప్తారు. అదొక సిద్ధాంతం. కొన్ని చోట్ల ఇట్లాంటి గతి అని పెట్టినప్పుడు కూడా ఆ శ్వాసం లెప్ వస్తుంది చెప్పి మనకు సమాసంలో సమాసే నైపుదో తో లెప్ విశేషంగా ఇచ్చారు. మళ్ళా తో లెప్ వస్తున్నప్పుడు విశిష్ట సందర్భాల్లో ఇవన్నీ మీరు క్లియర్ గా చెప్పటం వల్ల మాకు తెలుస్తుంది, కానీ లేకపోతే మేము అదే దాని మీద డిపెండ్ అయి ఉంటాం మేము. అది అందుకే అది ఉపయోగపడుతుంది చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను. అదే అదే మీరు చెప్పడం చాలా సమాసాలను కూడా అర్థం అవుదండి మహోదయ, అలా ఉన్నాయి. వచ్చేసి ధన్యవాదాలు. నెక్స్ట్ అండి, ఊరీకృత్య అంటే అర్థం ఏమిటండి? స్వీకరించి స్వీకరించి గ్రహించి. ఓకే, అలాగే ఇటువంటి శబ్దం ఊదది శబ్దం అండి. అక్కడ ఊది అని చెప్పాను, ఇక్కడ ఊదది రా మధ్యలో ఒకటి చెక్క వచ్చింది. ఊదది ఇక్కడ అదేమంటే ముందు పదంలో ఊ దీనికి దృష్టి ఇక్కడ హ్రస్వం. ఊదది ఊదది కృత్వా, ఊదది 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 కృత్వా, ఊదది కృత్వా. మహోదయ నిర్మలాదేవి గారి దగ్గర చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మహోదయ, మ్యూట్ ఆల్ చేయండి. ఉదరీకృత్వా ఈజ్ ఈక్వల్ టు ఉదరీకృత్య, శ్వాసం చెప్పొచ్చింది. ఉదరీకృత్య సేమ్ అర్థం, పదం తేడా, శబ్దంలో తేడా ఉంది, అర్థం ఒకటి. స్వీకరించి అని అర్థం ఇక్కడ కూడా. స్వీకరించి ఈ స్వీకారాలు ఈ ఉరి కానీ ఉరరి కానీ వీటికి వేరే అర్థం ఏదైనా ఉందా మహోదయ? ఇదే అర్థం అండి, స్వీకరించి అర్థం. అంటే వస్తువులు ఫలానా వస్తువు అని ఇలాంటివి ఏమైనా ఉందా? లేదు, ఏదో పదార్థం వస్తువు ఏదో ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తువు నేను స్వీకరించి దాని అనుగుణంగా పనిచేస్తున్నాను. ఈ వస్తువుని ఈ వ్యక్తి యొక్క మాట అంగీకరించి స్వీకరించి ఈ పని మొదలు పెట్టాను. అది ఏదైనా కావచ్చు, వస్తువు పదార్థం వచనం వాక్యం ఏదైనా కావచ్చు, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రాదుస్ ప్లస్ కృత్వ, ప్రాదుస్ ప్రాదుస్ ప్లస్ కృత్వ, ప్రాదుస్ ప్లస్ కృత్వ. ఇక్కడ ఉండే పదాలకు ఏవైతే వీటికి ఊరియాది చ్విడా చేష్ట, ఊరియాది గణంలో కొన్ని శబ్దాలు ఇచ్చాయండి. ఆ పదానికి గతి సంజ్ఞ పేరు పెట్టింది. ఊరియాది చ్విడా చేష్ట అని శబ్దము వీటికి గతి అని పేరు పెట్టింది. ఈ శబ్దాలు వీటికి గతి అని పేరు పెట్టింది కాబట్టి అక్కడ గతి అని పేరు పెట్టినటువంటి శబ్దానికి పక్కనే వేరే శబ్దం చేసి సమాసం చేశాం. ఓకేనా? ఊరియాది చ్విడా చేష్ట అనే సూత్రం ప్రకారంగా గతి సంజ్ఞ అని పేరు పెట్టబడింది అన్నమాట. గతి సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి 1461 1461. ఓకే, చూడండి. నెక్స్ట్ ప్రాదుష్ ప్లస్ కృత్వ ప్రాదుష్కృత్య. ప్రాదుష్ అనేప్పుడు దంత సకాలము, సమస్త పదంలోకి వచ్చేసి మూర్ధన్య శకారం అయిపోయింది. ప్రాదుష్కృత్య 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 ప్రాదుష్కృత్య. ఉత్పన్నం చేసి, ఉత్పన్నం చేసి.
నెక్స్ట్ అండి, ఆవిష్ ప్లస్ కృత్వా, ఆవిష్ ప్లస్ కృత్వా, ఆవిష్ ప్లస్ కృత్వా is equal to ఆవిష్కృత్య. ఆవిష్ ఇక్కడ సమస్తమైన మూలధన సకాలం, ఆవిష్ ప్లస్ కృత్య. ఆవిష్ అనే దంత సకాలము, సమస్త పదంలో ఆవిష్కృత్య అంటే ఆవిష్కరించి, ప్రకటించి. ఆవిష్కృత్య త్వా అనేది లెప్గా మారిపోతుంది. లెప్ వచ్చిందంటే త్వా లెప్గా మారిపోతే ఆవిష్కృత్య అయిపోయింది. ఆవిష్కృత్య. ఓకే, ఆవిష్కృతి అంటే ఆవిష్కరించి లేదా ప్రకటించి. పైన ప్రాదుష్కృతి అంటే ఉత్పన్నం చేసి, అక్కడ పైన ప్రాదుష్కృతి అంటే ఉత్పన్నం చేసి, అక్కడ ప్రాదుష్కృతి అంటే ఉత్పన్నం చేసి. ఒక అనుమానం అండి, ప్రతిదానికి కృత్యానే వస్తుందండి కృత్వాతోటే, అంటే ఇవన్నిటికీ కృత్య వచ్చి తీరాలా? త్వా ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఖచ్చితంగా లెప్ వస్తుందండి. అంటే ఒక పదం కృత్వానే వస్తా ఉంది కదా, వేరే ఇంకేమి ఎక్కడ వచ్చింది చెప్పండి? ఎక్కడ వచ్చింది కృత్వాన్ని? అది విగ్రహవాక్యం. ఆవిష్కృత్వ అని విగ్రహవాక్యం, సమస్తం ఆవిష్కృత్య. అంటే ప్రతిసారి కృత్వానే వస్తుంది కదండి దీంతో పాటు. విగ్రహవాక్యంలో వచ్చిన సమస్త పనులకు వచ్చి త్వాని లెప్గా మార్పు చూపించాను ఇక్కడ. అవునండి, అవును. సమస్త పదం సమాసం చేసినప్పుడు అది త్వాని లెప్గా మారిపోతుంది. ఏం చెప్పాం? అదే సమాసం అనై పూర్వ తో లెప్పు. సమాసంలో నైని పూర్వపదం లేకుంటే గిన త్వాస్థానం లెప్పు వస్తుంది. ఇక్కడ నై అని పూర్వపదం లేదు కదా, ఆవిష్ణ పదం ఉంది. నై సమాసం కాదు, నై శబ్దం కాదు, అందుకే త్వాస్థానం లెప్పు వచ్చింది. ఒకవేళ ఈ సమాసంలో నై అనే పదం పూర్వంలో ఉందనుకో, అప్పుడు రాదు, త్వాగనే ఉంటుంది అన్నమాట. అది ఉదాహరణ చెప్తాను, చూసుకోండి. ప్రాదుష్కృత్య అంటే ఉత్పన్నం చేసి. ఓకే, ఇంకోటి చూడండి, అశుక్లం శుక్లం కృత్వా. అశుక్లం శుక్లం అంటే ఉత్తర పదంలో కృత్వా అనే ఉండాలా అని అడుగుతున్నాను. విగ్రహవాక్యంలో కృత్వా ఉండాలి, విగ్రహవాక్యం కదా అది. అదేనండి త్వాస్థానంలో, ఆ త్వాస్థానంలో విగ్రహ త్వాపతిని తీసుకొచ్చాం కాబట్టి ఆ త్వాస్థానం చెప్పవుతుంది చెప్పి మనకు సమాసో నైపూర్వో ఆసూత్రం చెప్తుంది. త్వా ఉండాలి ఖచ్చితంగా. ఆ త్వాకి లెప్ అని తెలుస్తుంది కదా, మనం డైరెక్ట్ గా లెప్ పెట్టినా మనకి ఏదో తెలుస్తుంది లెప్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. అశుక్లం శుక్లం కృత్వా. అశుక్లం శుక్లం కృత్వా అంటే శుక్లం అంటే ఏదో తెలుపు లేదో దాన్ని తెలుపు చేసి, కృత్వం చేసి. అశుక్లం శుక్లం కాదంట, శుక్లం అంటే తెలుపు, శ్వేతం. ఏదో శ్వేతం లేదో శ్వేతం చేసి, దాన్ని శుక్లీకృత్వా. శుక్లీకృత్వ శుక్లకృత్వా, శుక్లకృత్వా లేదా శుక్లీకృత్వా, శుక్లీకృత్వా లేదా శుక్లీకృత్య. ఇట్లా మూడు రకాలు రాసుకోవచ్చు అండి. శుక్లకృత్వ, శుక్లీకృత్వ, శుక్లీకృత్య. కృత్య త్వా ఉన్న చోట శుక్ల శుక్లీ ఉన్నాయి, లెప్ వచ్చిన చోట కూడా శుక్లీ అయిపోయింది అన్నమాట. ఒకసారి చెప్పండి మహోదయం అండి. అశుక్లం కృత్వా అని రాసిన తర్వాత ఏమవుతుందండి? శుక్లం కృత్వా. అశుక్లం కృత్వా అంటే దీని అర్థం ఏంటి? శుక్లం కా శ్వేతం కానీ శ్వేతం చేసి, ఇది విగ్రహవాక్యం. శ్వేతం చేస్తామని దాన్ని ఏం చెప్తాము? ఒక పదంలో శుక్లకృత్వా అని చెప్పారు. శుక్లకృత్వా ఆచార్య శుక్లీకృత్య కదా ఆచార్య. అదే ఇప్పుడు శుక్లకృత్వము రాసుకోవచ్చు, ఇంకో రకం శుక్లీకృత్వ అలాగూ రాసుకోవచ్చు. అదే గతి సమాసం అంటే త్వా అనేది లెప్ అయిపోతుంది, అంతే కదా ఆచార్య? లెప్పు ఇక్కడ లెప్పు కాలేదు అన్నమాట. ఎందుకు కాలేదు? ఇక్కడ నైపూర్వంలో ఉన్నామట. అశుక్లం శుక్లం, నా శుక్లం అశుక్లం. నై శబ్దం యొక్క పూర్వపదంలో ఉంది కదా, అందుకే ఆ శుక్లం ప్రకారం త్వాసం లెప్పు రాలేదు. ఇక్కడ త్వాస్థానం లెప్పు రాలేదు, లెప్పు రావాలి పైన చెప్పిన విధంగా. పైన ఆవిష్కృత్యలో ఆవిష్కృతి నై కాదనమాట. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, నా అస్పహ అనస్పహ, అట్లా నా పదం లేదు ఇక్కడ. ఇక్కడ ఉంది నా శుక్ల అశుక్ల, నా శుక్ల అశుక్లి. నై తత్పురుష సమాసం ఉందన్నమాట పూర్వంలో. అందుకనే ఈ సూత్రం ప్రకారం త్వాస్థానం లెప్పు రాలేదు.
సమాసే అనే పూర్వక్త్వ లేపు త్వాసం లేపు తీసుకొస్తుంది. పూర్వపదంలో త్వా అనేది నై సమాసం లేకుంటేనా లేనప్పుడు మాత్రమే అప్పుడు త్వాసం లేపు వస్తుంది. ఇక్కడ నై సమాసం ఉంది కాబట్టి అందుకే రాలేదు. అంటే కృత్వావేనం ఉంటుంది మహోదయ. ఏంటండి? కృత్వావేనం ఉంటుంది మహోదయ. ఇది కృత్వానే ఉంటుంది, త్వాసం లేపు రాలేదు, కృత్వానే ఉంటుంది. అందుకే శుక్ల కృత్వా అని చెప్పినాం. కొంచెం వస్తుంది, శుక్లీకృత్వ అలాగో రాసుకో. శుక్లీకృత్వ త్వాగ లెప్పు రాలేదు ఇక్కడ, లెప్పు రాలేదు ఇక్కడ. శుక్లీకృత్వ ఓకేనా ఆచార్య శుక్లీకృత్య వచ్చింది ఆచార్య. ఏంటండి? శుక్లీకృత్య వచ్చింది ఆచార్య. అది వికల్పంగా, వైకల్పంగా శుక్లీకృత్య కూడా వస్తుందండి. వైకల్పికంగా శుక్లీకృత్య ఒకసారి అలా ఒకసారి ఇలా. ఓకే, అన్ని రకాలుగాను రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ శుక్లీకృత్య అనేది ఏ రకంగా వచ్చిందని కొంచెం నేను చూసి చెప్తాను. ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఏమైనా వార్తికం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాకు నై పూర్వపదంలో ఉంది కాబట్టి అక్కడ వికల్పం కనిపిస్తుంది, కానీ అది రాకూడదు మనకి ఇక్కడ. ఎందుకంటే సమాసే అనై పూర్వే, నైన పూర్వం లేకుంటే అప్పుడు త్వస్థానం లేపు వస్తే స్పష్టంగా చెప్తున్నాం. వాక్య లేపు ఎప్పుడు వస్తుంది? సమాసం పూర్వంలో లేకుంటే గిన. దీంట్లో కూడా కొన్ని వర్డ్స్ ఇచ్చారా, లేకపోతే సఫలీకృత్య, సఫలీకృత్య అట్లా కూడా వస్తాయా? సఫలీకృత్య, సఫలీకృత్వ అలా కృత్యానే వస్తుందండి కొంచెం. ఎందుకంటే మీకు గతి సంధ్య పేరు పెట్టి ఇప్పుడు అశుక్లం శుక్లం కృత్వ అని ఇవన్నీ గతి సంధ్యకు వంద అనమాట. ఇవన్నీ ఊర్యాది గణంలో ఉన్నాయి. గతి సంధ్య ఉంది కాబట్టి ఇవన్నీ ఇట్లా అయ్యాయండి. ఓకేనా? కొన్ని శబ్దాలు ఇచ్చారు. కృత్వాకు కృత్య అయిపోవడం అది రికగ్నైజింగ్ పాయింట్ గా పెట్టుకోవచ్చండి మహోదయ. మెయిన్ సిద్ధాంతం ఏంటంటే పూర్వపదంలో గతి సంధ్యకు వర్ణం ఉంటే గిన ఆ గతి సంధ్యకు వర్ణానికి తర్వాత త్వాస్థానం లెప్పు వస్తుంది. కానీ త్వాస్థానం లెప్పు రావాలి అంటే ఏం చేయాలి? పూర్వంలో గతి నై సమాసం ఉండకూడదు. నై సమాసం ఉండకూడదు. ఇక్కడ మన పైన ఉదరీకృత్య, ప్రాదుష్కృత్య, ఇక్కడ నై లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఉంది నా శుక్ల అశుక్ల, నా శుక్లం అశుక్లం. అశుక్లం ఉంది, అశుక్లం నై తత్పురుష సమాసం అన్నమాట. ఆ నై తత్పురుష సమాసం ఉన్నప్పుడు ఇక్కడ త్వాస్థానం లెప్పు రాదు. అర్థమైందండి? అర్థమైందండి. అట్లా ఇక్కడ స్పష్టం అశుక్లం అంటాం. నేను విడగొట్టిన విగ్రహవాక్యం చేసాము. నా శుక్లం అశుక్లం, శుక్లం కానిది శ్వేతం కానిది అశుక్లం అని చెప్పాము. నైతో కొడుకునే అవుతుంది, నైతో కొడుకునే సమాసం అన్నమాట. అందుకే అనై పూర్వే, నై పూర్వంలో ఉండకూడదు, అనై పూర్వే అని చెప్పాడు అనమాట. నై పూర్వంలో ఉంది, అందుకే త్వాసం లెప్పు రాలేదు. కొన్ని చోట్ల వస్తుంది, అది ఏదైనా విశిష్టమైన వార్తికం చేత వస్తుంటుంది. అది మనం ఓన్లీ కొన్ని శబ్దాలకు అలా వస్తుందన్నమాట. అలాగా ఓకే. ఇంకా కొన్ని శబ్దాలు ఉన్నాయి, మనం తర్వాత చూద్దాము. అలాగా కొన్ని విశిష్టమైన శబ్దాలు. తర్వాత ప్రాది తత్పురుష సమాసం అంటే ఏమిటి చూద్దాం. ప్రాది తత్పురుష సమాసం 10వది. మనం ఈ వేదిక సమాసం 12 రకాలు కదా. ఆ 12లో ప్రాది తత్పురుష సమాసం అంటే ఏమిటి అనేది మనం, అదేవిధంగా ఉపపద తత్పురుష సమాసం అంటే ఏమిటి, ఇంకా కొన్ని ఒక 2 ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. మొత్తము మస్తు ఇప్పుడు చెప్పిన వరకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. గతి సంధ్యకు సమాసం ఉంటే గిన పూర్వపద గతి సంధ్యకు వర్ణం ఉంటేనా ఉత్తరపదం ఏదైనా శబ్దం తీసుకోవచ్చు, అప్పుడు మనకు సమాసం అవుతుంది. ఇంకోటి ఒకవేళ ఉత్తరపదంలో త్వాప్రత్యయం ఉంది అనుకోండి, త్వాప్రత్యయం ఉంటే త్వాసం లెప్పు వస్తుంది. కానీ పూర్వంలో నయ సమాసం ఉండకూడదు, నయ సమాసం ఉంటే రాదు, అది అలాగే ఉంటుంది. అలాగే మనం చూసాము. ఓకే ఓకే అండి. ఏమైనా సందేహం అంటే తర్వాత చూద్దాము. మంత్రపాఠ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः।
నమస్తే మహోదయ. మహోదయే ధన్యవాదాः. నమస్కారం. ఓం నమస్తే మహోదయ. ఓం నమస్తే సార్. నమస్తే నమో నమో సార్. మహోదయ, ధన్యవాదాలు. ఓం ధన్యవాదాలు. నమస్తే గురుజీ. ధన్యవాదాలు గురుజీ. మీరు ఏదైనా సాంఖ్య చదివే వాళ్ళు మీకు ఆ సాంఖ్యల్స్ ఎవరికైతే పుస్తకాలు పంపించారో ఆ బిల్లులు పంపించాలని బిల్లు చూసుకోండి, గ్రూప్ లో పెట్టారు. గ్రూప్ లో మీ పేరు లేని వాళ్ళు, ఆ బిల్లులో మీ పేరు లేని వాళ్ళు ఏ పుస్తకం మీకు పంపించిన ఆ బిల్లు ఉంటుంది మీ పేరు మీద. ఆ వారు నాకు అడ్రస్ పెట్టండి ఒకసారి. మళ్ళీ సాంకేతిక కావాలనుకున్నారు ఆ బిల్ పైన మీ పేరు చేయకుంటేనా మళ్ళీ ఒకసారి నాకు ఈ నెంబర్కు మీ అడ్రస్ పంపించండి, ఫోన్ నెంబర్ సహితంగా పంపించండి. అవి మళ్ళీ వచ్చేస్తాయి. పెట్టుకోండి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పునర్మిలామः. మిత్రులారా, ఈ సాంఖ్య దర్శనానికి ఎన్ని పైసలు పంపాలి, ఎవరికి పంపాలి? అది వాళ్ళకి పోస్ట్ మ్యాన్ డైరెక్ట్ ఇవ్వాలి, పోస్ట్ మ్యాన్ కి ఇవ్వాలి. పుస్తకం వచ్చిన తర్వాత డైరెక్ట్ గా పోస్ట్ మ్యాన్ కి ఇచ్చేయాలి. 210 రూపాయలు అండి, 210 రూపాయలు. మరి నా పేరు రాసుకుంటారా సార్? మెసేజ్ చేయనా లక్ష్మి గారికి? లక్ష్మి గారికి మెసేజ్ చేయనా సార్ నా పేరు? మీరు ఎక్కడుంటారు మహోదయ? చేసేయండి. హన్మకొండ, వరంగల్, హైదరాబాదు. నేను మీ గొంతు గుర్తుపెట్టాను మేము. మీరు కోవిద పరీక్షకి చదువుతున్నారు. హలో సార్ చెప్పండి. అదే లక్ష్మి గారికి నా అడ్రస్ చెప్తాను సార్, మీకు చెప్పమంటారా? ద్వారకనాథ్ రెడ్డి. అది అది పంపించేసేయండి. మీరు అడ్రస్ అయితే ఫోన్ సహితంగా పంపించే ఉంటారు. మళ్ళీ ఒకసారి మీ బిల్ చూసుకోండి. బిల్లో మీకు వచ్చేసినా పంపాల్సిన అవసరం లేదు. సాంకేతికము వాళ్ళు బిల్ చేసా మీ పేరు ఎవరికైతే పుస్తకం వస్తుందో మీ పేరు మీద బిల్ కట్ చేశారు. చేయించుకోలేదు సార్ పేరు వచ్చినప్పుడు నేను నమోదు చేయించుకోలేదయ్యా. ఒకసారి గ్రూప్ అయితే మా గ్రూప్ లో పెట్టండి, అడ్రస్ పెట్టండి. గుర్తుపట్టాను మిమ్మల్ని. మీరు ఎక్కడుంటారు మహోదయ? హైదరాబాద్ లో షేర్లింగంపల్లి, కొండాపూర్. నెంబర్ పంపించండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపో దగ్గర ఉంటాను. ఎక్కడండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపో. అది ఎక్కడో నాకు తెలియదండి. షేర్లింగంపల్లి, కొండాపూర్, మసీద్ బండా. నాకు అనుకోకుండా రాసి పంపించండి. మీరు రాసి పంపించండి, టైపింగ్ చేసి పంపించండి. థ్యాంక్ యూ సార్. సరే సార్, సరే. ఓకే. డబ్బులు వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వాలి, 210 రూపాయలు. మీకు బిల్లు ఉంది, బిల్ చూసుకోండి. ఎవరి పేరు బిల్లు ఉందో ఆ దాంట్లో అమౌంట్ ఉంది. ఓకేనా? అది ముందే మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒకవేళ మీరు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్తారని చెప్పి ఉద్దేశంతో, కాబట్టి అది మీరు సూచన కొరకు చెప్పాను. కాబట్టి సిద్ధంగా ఉండండి. లేని వాళ్ళు పంపించండి, అడ్రస్ పంపించండి. పోస్టల్ కమిషన్ తో సహా 210 మాత్రమే. జీ అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామः. క్షమితం మహోదయ. జీ ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు చూడండి, శేర్లింగంపల్లిలో ఉంటామని. వాళ్ళ అడ్రస్ తీసుకుని పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు అడ్రస్ పంపించేయమంటారా? నా పేరు మీద 2 వస్తున్నాయి కదా. అవి మీ దగ్గర పెట్టుకుని పక్కన వాళ్ళకి ఇబ్బంది లేదు, అట్లా పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. నాకు ఇద్దరు. మీరు ఎక్కడ ఉంటారో ఇబ్బంది లేదు, వచ్చినప్పుడు చూద్దామండి. ఉప్పల్ వస్తానండి. సరే, మళ్ళీ ఉప్పలకు వచ్చినాయంటే మీకు చెప్పండి. వాళ్ళు ద్వారకానాథ్ రెడ్డి వస్తా అనేది వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది. ఇంకా
వారి ఫోన్ నెంబర్ ఎంతో చెప్పండి. 961 చెప్తాను. 964 నాగలక్ష్మి అండి నా పేరు. గ్రూప్ లో తెలుసండి. గ్రూప్ లో నెంబర్ ఉందండి. ఉందండి. తెలుసు. ఓకే అండి. అయితే తర్వాత ఫోన్ చేస్తాను, నేను చేస్తానులేండి. ముందు పుస్తకం రానివ్వండి, వచ్చిన వెంటనే ఫోన్ చేస్తే అప్పుడు మీకు చెప్తాను తెచ్చుకునేది. ఓకేనా? అస్తు మహోదయ. ఓకే అండి. అస్తు, సర్వేభ్యో నమః.